శల్య, నీ మద్రదేశంలోని అధమ మనుష్యులు ఎప్పుడు మిత్రద్రోహంగానే ఉంటారు, నిష్కారణంగా ద్వేషిస్తారు. మద్రదేశంలోని అధమ వ్యక్తి నీచవాక్యాలు పలుకుతాడు. నరాధముడైన మద్రకునిలో స్నేహభావన ఉండనే ఉండదు. మద్రదేశీయుడు నిత్యము దురాత్ముడుగానే ఉంటాడు. ఎప్పుడు అబద్ధాలు చెబుతాడు. కుటిలంగానే ఉంటాడు. చచ్చేదాకా దుష్టునిగానే ఉంటాడు. నీ మద్రదేశీయులు పేలపిండిని మాంసాన్ని తింటారు. అపవిత్రంగా ఉంటారు. నీ మద్రదేశీయుల ఇళ్లల్లో తండ్రి, కొడుకు, తల్లి, అత్త, మామ, మేనమామ, అల్లుడు, కూతురు, సోదరుడు, మనమడు, ఇతర బంధువులు, మిత్రులు, అతిథులు, దాసదాసి జనం స్వేచ్ఛగా పరస్పరం కలుస్తూ ఉంటారు. పరిచితులైన అపరిచితులైన స్త్రీలు పురుషులతో సంబంధం పెట్టుకుంటారు. గోమాంసం తిని మద్యం త్రాగి ఏడుస్తారు. నవ్వుతారు, పాడతారు, అనుచితమైన మాటలు మాట్లాడుతారు. కామంతో చేసే పనులలోనే ఉంటారు. నీ స్త్రీ పురుషులు అందరూ కామ విషయాలనే మాట్లాడుకుంటారు. నీ స్త్రీ పురుషుల పాపకర్మలు లోక ప్రసిద్ధాలు. పొగురుబోతులైన నీ దేశీయులలో ధర్మం ఎక్కడుంది? శల్య, మెదలకుండా కూర్చో. ఇంకొక మాట చెబుతాను విను. మద్యం త్రాగిన మత్తులో ఒళ్ళు తెలియక బట్టలు విప్పి నాట్యం చేసేవాళ్ళు, మైథునములో అదుపును మర్యాదను వదిలి ప్రవర్తించేవాళ్ళు, తమ ఇష్టానుసారం ఏదో ఒక మగవాన్ని ఎన్నుకునేవాళ్ళు నీ మద్రదేశీయ స్త్రీలు. వారి పుత్రుడవైన నరాధముడివి నువ్వు ఇతరులకు ధర్మోపదేశం ఎలా చేస్తావు? ఒంటెలలాగా గాడిదల్లాగా నిల్చొని మూత్ర విసర్జనం చేసేవాళ్ళు, ధర్మభ్రష్టులు, సిగ్గులేని వాళ్ళు నీ మద్రదేశ స్త్రీలు. వారి పుత్రుడవైన నువ్వు ఇక్కడ నాకు ధర్మోపదేశం చేయగోరుతున్నావు. ఎవడైనా పురుషుడు మద్రదేశీయ స్త్రీని గంజిపోయమని అడిగితే ఆమె అతని మెడబట్టి లాక్కుపోతుంది. గంజిపోసే ఉద్దేశం లేకపోగా ఇలా దారుణంగా అంటుంది, నాకు అత్యంత ప్రియమైన గంజిని ఎవ్వడు అడగరాదు. కొడుకునైనా భర్తనైనా ఇస్తాను గాని గంజి మాత్రం ఇయ్యను. నీ మద్రదేశీయ స్త్రీలు బాగా తింటారు, సిగ్గు వదిలేస్తారు, అపవిత్రంగా ఉంటారు. వారందరూ చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. నీ మద్రదేశీయులు సింధు సౌవీర దేశీయులు, పాపదేశాల్లో పుట్టిన మ్లేచ్ఛులు. మీకు వారికి ధర్మకర్మలు ఎలా తెలుస్తాయి? ఈ జగత్తులోని ధర్మ విషయాలు మీరు ఎలా చెప్పగలరు? నేను ధీమంతుడనైన దుర్యోధనుడికి ప్రియ మిత్రుణ్ణి. నాకున్న ధనం, నా ప్రాణాలు అన్నీ ఆయనకే అంకితం చేశాను. పాపదేశ జాత శల్య, మాలో మాకు తగవు పెట్టడానికి, భేదం కల్పించడానికి పాండవులు మా దగ్గర నిన్ను పెట్టారని స్పష్టమవుతున్నది. అందువల్లనే నువ్వు మా విషయంలో శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు. ధర్మం బాగా తెలిసిన వారిని నాస్తికుల వలె నీ వంటి వాళ్ళు 100 మంది అయినా నన్ను యుద్ధ విముఖుణ్ణి చేయలేరు.